జిల్లా మణుగూరులో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల చట్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్, ఐటీడీఏ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత లెనిన్, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బొడ్డపాటి దాసు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా మహిళలు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు గాను ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం నాయకులు, అధికారులు మణుగూరులోని బాలల సదనం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పిల్లల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ కాల్వ సుధాకర్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ మాలోత్ రామ్దాస్ నాయక్, మణుగూరు మండల అధ్యక్షుడు రామేష్ రాజా, సుజాత నగర్ ప్రెసిడెంట్ సంఘ రాజేష్, జిల్లా ఇన్ఛార్జ్ గడ్డం సామిల్, జిల్లా అడ్వైజరీ ప్రెసిడెంట్ ఎస్కే అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోకుండా స్టార్ట్ చేసినారు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడే ప్రోగ్రామ్ పెట్టాను నేను. మనకి హ్యూమన్ రైట్స్ వాళ్ళు లేట్ చేసి టైంకి వచ్చారు. అందుకే వాళ్ళకి పనిష్మెంట్ దొరికింది. మేడం కూడా నాకు ముందు దగ్గర 2 గంటలు వెయిట్ చేసి మేడం కూడా ఓకే సారీ మేడం, జోగా చెప్తున్నాను. కర్మపరితో అందరూ అనుభవించాల్సిందే కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇవాళ ముఖ్యంగా ఎంతసేపు మనం ఏం చేయాలంటే అవతల వారి బ్రెయిన్ ఏముంది లాక్డం ప్రయత్నించాలి. మన తెలుగు మనకి ఉంది, లేకపోతే తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మనకి విశిష్ట అతిథులు, మన గెస్టులు. వాళ్ళ నుంచి మాట్లాడించి వాళ్ళలో ఉన్న బ్రెయిన్ మొత్తం లాగేస్తున్నాం. చాలా విషయాలు చెప్పారు. వారు నేషనల్ ప్రెసిడెంట్ గారు దాస్ గారి నుంచి స్టేట్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు, మరి తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మళ్ళీ దాస్ గారు, రామదాస్ గారు, దాసు, సుధాకర్, రామదాస్, ముగ్గురు త్రిమూర్తులు నాకు దాదాపు 1 మంత్ నుంచి పరిచయం. వాళ్ళు ఎవరు కూడా ఈ లెవెల్లో హ్యూమన్ రైట్స్ నుంచి ఒక ఎన్జిఓ ఈ లెవెల్లో వెనకాల పడి ఈ చట్టాల గురించి ఇంతగా అవేర్నెస్, ఇంతగా ఎడ్యుకేట్ చేసింది ఎవరు. దాస్ గారి నాలెడ్జ్ చూస్తుంటే నాకు చాలాసేపు వినాలనిపిస్తుంది. కానీ సమయాభావం, మీరు అందరూ దూరం వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయనకి లేదు. మేడం కూడా ఎంత జ్ఞాన భండారం మేడం. తన జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఈ రకంగా నాకు దక్కింది. ఇంకా అర్లీగా వస్తుంటే చాలా విషయాలు మా వీళ్ళిద్దరు మాట్లాడుతూనే అనిపించింది. చాలా లేట్ చేశారు, పొరపాటు మనదే. మేడం చెప్పినట్టు మన విషయాలను ఎప్పటికీ మాట్లాడుకోవచ్చు. వీళ్ళు చాలా మంచి నాలెడ్జ్ వెళ్ళిన మేడం మనకి ఇచ్చారు. డిపార్ట్మెంట్ గురించి ఇంకో మీటింగ్లో మేడంతో ఇంకా ఎక్కువ లాగే ప్రయత్నించారు. అయితే ఇవాళ ఈరోజు ఆషాఢే కాబట్టి ఆషాఢే థీమ్ ఈరోజు ఏముంది అంటే యుక్త వయసులో కౌమార దశలో ఉన్న అమ్మాయిలకి రక్తహీనత, ప్రెగ్నెంట్ లేడీస్లో రక్తహీనత, బాలికల్లో రక్తహీనత అనేది కామన్గా లేడీస్ ఉంటుంది.